విజయవాడలో అన్నపూర్ణ శకుంతల థియేటర్స్పై దాడి చోటు చేసుకుంది. అన్నపూర్ణ శకుంతల థియేటర్స్పై అర్ధరాత్రి గుర్తులేని వ్యక్తులు దాడి చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జేసీబీ సహాయంతో థియేటర్స్ ధ్వంసం చేశారు. ఈ ఘటనపై థియేటర్ల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించాలని యాజమాన్యం కోరింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జనత. రాజ్ కుమార్, అదేంటి అసలు ఎవరు చూడలేదా? అంటే జేసీబీలు అంత పెద్ద స్థాయిలో వచ్చి అంత పెద్ద పెద్ద థియేటర్స్ కూల్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఎవరు పసిగట్టలేకపోయారు? అసలు ఏం జరిగింది? ఏం చెప్తున్నారు? విజయవాడకి సంబంధించి కూడా అన్నపూర్ణ థియేటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు కూడా తెలుస్తోంది. విజయవాడ అన్నపూర్ణ మరియు శకుంతల థియేటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు అయితే దాడి చేసినట్లు తెలుస్తుంది. దాదాపుగా 2 గంటల సమయం, అంటే దాదాపు అందరూ కూడా నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ గేట్లు పగలగొట్టి లోపలికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే కొంత స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తం ఏదో జరుగుతుందని అక్కడ అలర్ట్ అయినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా వచ్చినటువంటి నేపథ్యం దుండగులు అక్కడి నుంచి పరారైనట్టు కూడా గుర్తించారు. దీనిపైన థియేటర్ యాజమాన్యం ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకోవాలని ఇప్పటికీ కోరినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే విజయవాడలో ఇలాంటి ఘటనలు ఇప్పటికీ కూడా కలకలరేపుతున్నాయి. తాజాగా శాతవాహన కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ కిడ్నాప్, ఇటువంటి గుర్తు తెలియని వ్యక్తుల దాడులు, ఇలా విజయవాడలో ఇటువంటి అంశాలపైన ప్రధానంగా పోలీస్ శాఖ దృష్టి పెట్టిపోతోంది. ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా అన్నపూర్ణ అదేవిధంగా శకుంతల థియేటర్ పైన జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా విచారణ ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడి ఎవరైనా బెదిరింపులు కానీ ఇటువంటి ఏమైనా జరిగినాయనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి చూడాలి మరి ఆ అంశాలపైన ప్రధానంగా కమిషనర్ దృష్టికి కూడా ఈ సమస్య వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.